నమస్తే. మల్లారెడ్డికి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి సంఘటన అందరికీ తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి మల్లారెడ్డి కాలేజీలో సీక్రెట్ కెమెరాలు, ఎవరైతే అమ్మాయిలు విద్యార్థులు చదువుకుంటున్నటువంటి కాలేజీలో, అది సిఎంఆర్ కాలేజీలో, మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీ అది. చామకూరి మల్లారెడ్డి సిఎంఆర్. నేను పాలమ్మిన, పూలమ్మిన, బర్లను కాసిన ఈ అన్ని ముచ్చట్లు చెప్తాడు కదా ఈ మల్లారెడ్డి. పాల మల్లారెడ్డి, పూల మల్లారెడ్డి. ఇప్పుడు ఇన్ని రోజులేమో గతంలోనేమో పాల నమ్మిండు, పూల నమ్మిండు కావచ్చేమో. ఇప్పుడు కొత్తగా అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోలు, అంటే బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటే సో కొన్ని కెమెరాలు పెట్టేసి ఆ వీడియోలని అమ్ముకుంటున్నావా అని చెప్పేసి నిన్న మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద నిన్న తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టేదే లేదు, నీ కాలేజీని కూడా వదిలిపెట్టేదే లేదు, ఖచ్చితంగా సీజ్ చేస్తాను, ప్రైవేట్ కాలేజీల పైన ఆంక్షలు విధించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ ప్రైవేట్ కాలేజీలో జరుగుతున్నటువంటి వ్యవహారాల పట్ల ఆయన దృష్టికి తీసుకువెళ్ళి నేను వాటి కోసం పనిచేస్తాను, ఆ సమస్యలను పరిష్కరించడంలో భాగస్వామ్యం అవుతానని చెప్పేసి ఆమె నిన్న మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి కాలేజ్ పైన, యాజమాన్యాన్ని పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా, సీజ్ ద కాలేజ్ అని చెప్పేసి మరి ఇప్పటికే మహిళా కమిషన్ సైతం సిఎంఆర్ కాలేజ్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫిజికల్గా అక్కడికి అటెండ్ కావాల్సిందే. ఎవరైతే దీంట్లో ఈ వ్యవహారానికి పాల్పడ్డాడో, ఎవరైతే ఈ యొక్క నీచమైనటువంటి కార్యక్రమానికి పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాను. గతంలో ఈ సంబంధించినటువంటి కాలేజ్ పైన అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు గతంలో ఉండడం జరిగింది. ఒక పక్కన భోజనం సరిగ్గా లేదంటూ, మరో పక్కన కాలేజీలో అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని. మొత్తం ఈ దొంగ కట్టినటువంటి కాలేజీలన్నీ ప్రభుత్వ భూములలో, చెరువు శిఖం భూములలో ఆ కాలేజీల నిర్మాణం జరుగుతుంది. ఆ కాలేజీలకు పర్మిషన్ సైతం అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కొంత వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేసి ఈ యొక్క పర్మిషన్ తీసుకోవడం జరిగింది. వీటన్నిటిలో అన్ని రకాలైనటువంటి ఆరోపణలే. వర్షాకాలం వచ్చిందంటే ఆ కాలేజీలన్నీ కూడా నీళ్ళలో ఈత కొడతాయి. అలా ఒక సమస్య కాదు, వందల సమస్యలు ఉన్నాయి సిఎంఆర్ కాలేజీలో. ఈ ఎవరైతే ఈ పాల మల్లారెడ్డికి సంబంధించినటువంటి పాల మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు, కోడలు వీళ్ళు నిర్వహించేటువంటి ఈ కాలేజీలలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. చాలా రకాలుగా విద్యార్థులు అలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఆ విషయానికి పక్క పెట్టేటైతే మొన్న జరిగినటువంటి సంఘటన ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా సీరియస్గా చూస్తూ ఉంది. అమ్మాయిలు చదువుకుంటున్నటువంటి ఆ కాలేజీలలో ప్రత్యేకంగా బాత్రూమ్లలో, బెడ్రూమ్లలో అవి ఏవైతే ఆ కెమెరాస్ ఉంటాయో, సీక్రెట్ కెమెరాస్, అవి పెట్టి వాళ్ళ వీడియోలు తీస్తూ ఉన్నారట. ఇట్లా జరుగుతుందమ్మా అని చెప్పేసి మేనేజ్మెంట్కి గతంలో సైతం ఫిర్యాదు చేసినప్పటికీ ఎక్కడ కూడా యాజమాన్యం పట్టించుకోలేదు, చూసి చూడనట్టుగా వదిలేసిందట. మరి దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? మరి ఈ వీడియోలని ఏమైనా అమ్ముతా ఉన్నారా బయటకి ఏమైనా, లేకపోతే ఇంకా అమ్మాయిలను ఏమైనా బ్లాక్మెయిల్ చేసి ఏమైనా డబ్బులు వసూలు చేసేందుకు చేయడం జరుగుతూ ఉన్నదా, లేకపోతే వేరే సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో, లేకపోతే కొన్ని ఏవైతే సోషల్ మీడియాలు ఉంటాయో సోషల్ మీడియా దాంట్లో ఏమైనా రిలీజ్ చేయడానికి ఏమైనా తీయడం జరిగిందా? ఇప్పుడు అమ్మాయిల పరిస్థితి అయితే దారుణమైనటువంటి పరిస్థితి. ఆ సిఎంఆర్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులను అయితే ఏడుస్తూ ఉన్నారు. అంటే మాకు సంబంధించినటువంటి వీడియోలు కూడా వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇది ఇప్పుడు జరగట్లేదు, గత చాలా రోజుల కాలం జరుగుతూ ఉందట ఈ వ్యవహారం. మూడు నెలల క్రితమే ఆ విద్యార్థినులు ఇట్లా జరుగుతూ ఉంది, కిటికీలు ఓపెన్ ఉంటా ఉన్నాయి, ఏదో అనుమానం వస్తూ ఉందని మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేసినప్పుడు కూడా చేసేదే మేనేజ్మెంటే, ఇక వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? సో దానివల్ల మొత్తం అంతా కూడా అమ్మాయిలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న నేరెళ్ల శారద గారు నిన్న ఒక సంబంధించినటువంటి అంశాన్ని గవర్నమెంట్ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను, నువ్వు పాలమ్మిన పూలమ్మిన అని చెప్పేసి చెప్పడం కాదు, నువ్వు ఇలా వీడియోలకి ఇట్లా అమ్ముతా ఉన్నావా అని చెప్పేసి మల్లారెడ్డికి హెచ్చరించడం జరిగింది. నువ్వు గతంలో మాజీ మంత్రి కావచ్చేమో, ఇప్పుడు నీ అల్లుడు ఎమ్మెల్యే కావచ్చేమో, నువ్వు కూడా ఎమ్మెల్యే కావచ్చేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాజీ మంత్రి అయినంత మాత్రాన నేను వదిలిపెట్టను, నువ్వు మాజీ మంత్రి అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళని మేనేజ్ చేద్దామని చెప్పేసి అంటే కుదరదని చెప్పేసి కరాఖండిగా మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద నిన్న హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతా ఉన్నది. అమ్మాయిల వీడియోలు తీయడం ఏంట్రా విధవల్లారా అని చెప్పేసి కొంత ఘాటుగానే ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ఈ వీడియోల వ్యవహారంలో ఇప్పటికే తల్లిదండ్రులు
విద్యార్థినుల యొక్క తల్లిదండ్రులు అలాగే విద్యార్థినులతో పాటు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు సైతం కూడా వాళ్ళు సైతం కూడా నిన్న కొన్ని ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆ సంబంధించినటువంటి కాలేజీల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. అమ్మాయిలు చదువుకున్న ఇప్పుడిప్పుడే కొంత బయటకు వచ్చి ఏదో సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాల కోసమో చదువుకోవాలన్నటువంటి ఇంట్రెస్ట్ తోటో ఏదో అమ్మ నాన్నలందరినీ కూడా వదిలిపెట్టేసి వాళ్ళందరూ కూడా సిటీకో లేకపోతే ఒక మంచి కాలేజ్ అని చెప్పేసి వచ్చి వాళ్ళు చదువుకుంటున్నటువంటి తరుణంలో ఇటువంటి దుర్మార్గులైనటువంటి ఈ మల్లారెడ్డి అసంటోడు మొత్తం బాత్రూమ్లలో అక్కడ ఇక్కడ కెమెరాలు పెట్టి ఈ వీడియో తీయడం పట్ల యావత్ తెలంగాణ కాదు ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళందరూ సైతం కూడా బగ్గున మండుతా ఉన్నారు. మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇమ్మీడియట్గా ఆ కాలేజీలను సీజ్ చేయాలని చెప్పేసి ప్రధానంగా ఆ సంబంధించినటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చేతులు ఉన్నది ఇప్పుడు ఈ భౌతవ్యం అంతా. మల్లారెడ్డి కాలేజీని సీజ్ చేయాలా లేకపోతే వదిలిపెట్టాలనేది మరి రారా సాలే బే అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డికి మరి సవాల్గా ఇసరడం జరిగింది. తొడలు కొట్టినటువంటి పరిస్థితి, రారా బే అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు కూడా మనకు చాలా వైరల్ అయినాయి అప్పట్లో. మరి ఇప్పటికైనా కానీ మరి మనం ఒకటి రెడ్డిలో అంతా ఒకటి అని చెప్పేసి మళ్ళీ ఏమైనా మినహాయింపిస్తాడా లేకపోతే నిజంగా కూడా నేరెళ్ల శారద గారు నిన్న మాట్లాడినటువంటి ఏవైతే ఆవేశపూరితంగా ఆక్రోశంగా ఆవేదనతోటి అంటే ఆమె మాట్లాడినటువంటి మాటలో అర్థం ఉంది. ఎందుకంటే ఆమె ఒక ఉమెన్గా స్పందించాల్సినటువంటి బాధ్యత ఆమె పైన ఉంది. ఎందుకంటే ఆమె ఆ ఉమెన్ కమిషన్కి చైర్మన్ కాబట్టి. అంతేకాకుండా ఆమె అంటే వాళ్ళ సంబంధించినటువంటి ఆ ఒక కుటుంబ సభ్యులకు జరిగినటువంటి అవమానంగా ఆమె నిజంగా నిన్న అంత ఆక్రోశంగా కూడా మాట్లాడడం జరిగింది. ఆమె ఉమెన్ కమిషన్ చైర్మన్గా అయిన కాడి నుంచి ఆ నారాయణ కాలేజీ పల్లె పట్టింది. ఇప్పుడు నెక్స్ట్ మల్లారెడ్డి. ఎందుకంటే ఈ నారాయణ కాలేజీలు ఈ మల్లారెడ్డి అలాగే శ్రీ చైతన్య ఇటువంటి ఈ దుర్మార్గులకు సంబంధించినటువంటి కాలేజీలలో ఇదే వేధింపులు. ఒక పక్కన విద్యార్థులను చదువు రాకపోతే రాసి రంపాన పెట్టాలి అంటే కొంత వెనుకబడ్డటువంటి స్టూడెంట్లని వాళ్ళు చెప్పినటువంటి డేట్కి కనుక ఫీజులు కట్టకపోయినట్లయితే ఫైన్లు వేయడం, దాని తర్వాత వాళ్ళని కాలేజీల నుంచి బహిష్కరించడం, ఇంకొక పక్కన సర్టిఫికెట్లను ఆపడం అంటే ఇటువంటి ప్రతిరోజు కూడా ఆమె దానిపైన ఫోకస్ చేయడం జరిగింది. ఇటువంటి ప్రైవేట్ కాలేజీల పైన చర్యలు తీసుకుపోయినట్టయితే ఇంకా ఆగడాలు కూడా మితిమీరేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఇటువంటి కాలేజీలో జరుగుతున్నటువంటి అరాచకాలని ఆకృతాలని కన్ఫామ్గా ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అయితే తీసుకువెళ్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే మల్లారెడ్డికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మల్లారెడ్డి కాలేజీకి నోటీసులు కూడా పంపడం జరిగింది. అంతేకాకుండా సుమోటోగా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఏది ఆ మల్లారెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి అంశంలో సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు కూడా స్వయంగా పంపడం జరిగింది. ఎవరో కూటయ్య వస్తే నడవది, స్వయంగా ఆ CMR చామకూరి మల్లారెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి ఓనర్ అయినటువంటి మల్లారెడ్డి కన్ఫామ్గా నువ్వు రావాల్సిందే, నువ్వు రాకపోతే తాట తీస్తామని చెప్పేసి హెచ్చరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. చూద్దాం మరి ఈ విషయంలో ఇప్పటికే విద్యార్థులు కావచ్చు విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా మరి ఆ కాలేజీలో ధర్నాలు చేయడం జరిగింది. విద్యార్థులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మల్లారెడ్డి కాలేజీని కనుక సీజ్ చేయనట్టయితే కన్ఫామ్గా ఇంకా విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళు విద్యార్థి నాయకులు కానీ వాళ్ళు సైతం కూడా ఆ కాలేజీ దగ్గరికి వెళ్ళి ముట్టడించేటువంటి కార్యక్రమం ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రభుత్వం కూడా కన్ఫామ్గా ఇటువంటి కాలేజీల పట్ల చర్యలు తీసుకోవాలి. మల్లారెడ్డి కాలేజీలో జరిగినటువంటి ఈ అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఇవి స్టాప్ కావాలి. ఈ యొక్క కాలేజీలను కనుక సీజ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఏమైనా చేయాలంటే వాళ్ళకు భయమయ్యేటువంటి తీరుగా మల్లారెడ్డి కాలేజీని సీజ్ చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులు అయితే కోరుతా ఉన్నారు. ఆ విషయంలోనే నిన్న ఈమె మాట్లాడినటువంటి మాటలు కూడా చూసుకోవచ్చు. ఆమె మాట్లాడినటువంటి తర్వాత కన్ఫామ్గా ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. కన్ఫామ్గా ఈ కాలేజీని మల్లారెడ్డి కాలేజీని కన్ఫామ్గా సీజ్ చేస్తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో. ఈ యొక్క విషయంలో వెనక్కి తగ్గొద్దని చెప్పేసి కూడా నా యొక్క సూచన చేస్తాను. కన్ఫామ్గా ఈయన్ని సీజ్ చేస్తేనే ఇటువంటి వాళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పేసి ఆమె నిన్న మాట్లాడడం జరిగింది. చూద్దాం మరి మల్లారెడ్డి కాలేజ్ ఖచ్చితంగా సీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. ఆయన నేను మాజీ మంత్రిని, నా అల్లుడు ఎమ్మెల్యే, నేను గతంలో పూలు అమ్ముకొని కట్టుకున్నా, నేను పాలు అమ్ముకొని కట్టుకున్నా అని చెప్పేసి అంటే ఎక్కడ కూడా కుదిరేటువంటి పరిస్థితి లేదు. మరి అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోలు మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అనేది ప్రశ్న. మరి ఎన్ని రోజుల కాడి నుంచి ఆ వీడియోలు పెట్టాలి? అక్కడ చూస్తూ ఉంటే అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అక్కడ చాలా 2-3 దిక్కులో కిటికీల దగ్గర సీసీ కెమెరాలు, బాత్రూంలో ఉన్నటువంటి కిటికీల దగ్గర సీసీ కెమెరాలు పెట్టినటువంటి ఆనవాళ్ళు కనబడ్డాయి. అంతేకాకుండా అమ్మాయిలు స్నానం చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి వెళ్ళేదో చెయ్యి కనబడ్డదట, అబ్బాయిలకు సంబంధించినటువంటి చెయ్యి. అట్లా అనుమానం రావడం జరిగింది. దాని తర్వాత ఎవరు అని చెప్పి చూసిన సీసీ కెమెరాలు అవన్నీ ఉన్నాయట, అది సీక్రెట్ కెమెరాలు అన్నీ. ఆ సీక్రెట్ కెమెరాలతోటి ఎన్ని వీడియోలు తీసిండ్రు, ఆ వీడియోలు ఎక్కడున్నాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దాని పట్ల కూడా
మరి ఇప్పటికి మహిళా కమిషన్ చైర్మన్ కావచ్చు, పోలీసులు సైతం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించినటువంటి ఆ వీడియోలు బయటికి వెళ్ళినట్టయితే పాపం వాళ్ళు సమాజంలో తలదించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా ఎక్కడున్నాయి ఆ యాజమాన్యం, ఆ కాలేజీ, దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది పైన కన్ఫామ్గా చర్యలు తీసుకోవాలి. ఆ కాలేజీని మాత్రం సీజ్ చేయాలని చెప్పేసి మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు మాత్రం కోరుతా ఉన్నారు. చూద్దాం మరి నేరేళ్ల శారద గారు ఆ కాలేజీని ఎప్పుడు సీజ్ చేస్తారు, ఎట్లా సీజ్ చేస్తారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి.